హైదరాబాద్ గన్ పార్క్ లో రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీలో సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశంలోనే గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దిన ఘనత సర్పంచులదే అని పేర్కొన్నారు. సీసీ రోడ్లు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు నిర్మించి గ్రామాలను అభివృద్ధి చేశామని, చేసిన పనులకు నిధులు మంజూరు చేయలేదని అన్నారు. పదవీ కాలం పూర్తయినా తమకు బిల్లులు విడుదల చేయకపోవడంతో అప్పులు ఇచ్చిన వారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైనా స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా ఉన్నది పాదయాత్రలని, అదే విధంగా కొన్ని యాత్రల పేరు మీద సర్పంచుల ఇబ్బందులు పరిష్కరిస్తామని పట్టి విక్రమార్కుడు గాని, అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మేమనుకున్నాం కొండంత ఆశతోని మన పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం తీరుస్తుంది అంటున్నారు. కాబట్టి సర్పంచులంతా ఒక మౌనం వహిస్తేనే, బీఆర్ఎస్ పార్టీ ఉన్న సర్పంచుల మౌనం వహిస్తేనే ఇవాళ ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి కనీసం మా సర్పంచులై పెండింగ్ బిల్లులు ఇవ్వమని బాధలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా దాదాపుగా మేము ఇప్పటికీ పలు సందర్భాలలో విజ్ఞప్తి చేసినాం, విన్నవించడం, మెమోరాండాలు ఇచ్చాం. ఇప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సర్పంచుల యొక్క బాధలను ప్రభుత్వంలో వినిపించి అసెంబ్లీలో మొన్న బడ్జెట్ కేటాయిస్తారని చెప్పి ఆశతోటి